ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మహాలయ అమావాస్య అందరికీ తెలుసు. ఈ యొక్క మహాలయ అమావాస్య రోజు ఏమి ఆచరణ చేయాలి అనేది ముఖ్యంగా తెలుసుకుందాం. ఈ యొక్క మహాలయ అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క పితృదేవతలకు పితృతర్పణాన్ని వదలండి. చాలా విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ఎందుకంటే ప్రతి సంవత్సరంలో 12 అమావాస్యలు వస్తాయి. ఈ యొక్క భాద్రపద మాసంలో వచ్చేటువంటి మహాలయ అమావాస్య చాలా విశేషమైనటువంటిది. మహా ఆలయ కాదు, మహాలయ. కాబట్టి లయ అంటే ప్రళయముతో సమానం. కాబట్టి ఈ యొక్క అమావాస్య రోజు ఎవరైతే ఈ విధంగా ఆచరణ చేస్తారో మంచి ఫలితాలు లభిస్తాయి. అలాగే ఈరోజు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి, శివాలయానికి అయితే మరీ మంచిది, వెళ్ళి నువ్వులు 1 కేజీ బియ్యం, దర్భ, అలాగే తగినటువంటి కూరగాయలతోనూ మీరు తీసుకువెళ్ళి స్వామివారికి అర్చక స్వాముల దక్షిణ తాంబూలాలతో కూడినటువంటి ఈ యొక్క ద్రవ్యాన్ని అన్నిటినీ దానంగా ఇవ్వండి. చాలా మంచి విశేషాలు, చాలా మంచి ఫలితాలు లభిస్తాయి. విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. దానితో పాటు మనము నిత్యము ప్రతిరోజు కూడా ఇంట్లో అనేక సమస్యలతో సంసార జీవనం సాగుతూ ఉంటుంది. కొంతమందికి ఆర్థిక సమస్యలు, కొంతమందికి చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి. వీటన్నిటికీ కారణం పితృదోషము, పితృకారణాలు. చాలామంది ఈ మధ్యకాలంలో పెద్దవారికి పితృతర్పణాలు చేయడం లేదు. ఏదో బట్టలు పెట్టుకుంటున్నాం, చేస్తున్నాం అని అంటున్నారు, కానీ అది సరైన పద్ధతి కాదు. మీకు దగ్గరలో ఉన్నటువంటి పురోహితులు, అర్చకులను తెలుసుకొని ఈ విధంగా ఆచరించాలనేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఈ పితృతర్పణాన్ని చేసుకుంటే మరీ మంచిది. ఎందుకంటే ఈ యొక్క సంసార సాగరంలో మనం ఏమి సంపాదించినా చివరికి ఏమీ తీసుకొని పోయేదేమీ లేదు. ఒక చెయ్యి పని చేయకపోయినా, ఒక కాలు పని చేయకపోయినా, మన శరీరంలో అవయవాలు ఒకటి పని చేయకుండా ఈ యొక్క దేహం చాలా కష్టం. ఈ యొక్క దేహానికి ఏదైనా ఉన్నప్పుడే మనము మంచి చెయ్యాలి, ఏదైనా ఉన్నప్పుడే ఇతరులకు దానం చేయాలి, ఏదైనా ఉన్నప్పుడే మనము ఇతరులకు మంచి హితాన్ని చెప్పాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇదొక మంచి ఒక సుసమయము. ఈ యొక్క సమయాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వారు ధన్యులు. ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని ఈ యొక్క వీడియోను చూసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను వీక్షించి అందరికీ షేర్ చేయండి. ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని విషయాలు తెలుసుకోండి. మీరు ఏదైనా మీకు సమస్య కావచ్చు, మీకు ఏదైనా కూడా ఈ యొక్క వీడియో ద్వారా సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయగలరు. శుభం భూయాత్.